సార్ ఈ మధ్య మనం రంగుల ఫ్యాక్టరీ గురించి ఒక వీడియో చూసాం. అవును, దాన్ని అధికారులు చూసి ఏమన్నా వాళ్ళకి న్యాయం చేశారా సార్? అదే దాన్నే చూస్తా ఉన్నా. ఇప్పుడు దాని గురించి ఒక నోటీస్ కూడా పంపించారు. వాళ్ళు వచ్చిపోయి చూసిన వాళ్ళు కూడా, ఆఫీసర్స్ కూడా వాళ్ళకు నోటీస్ పంపించారు. ఆ ఏరియాకి వెళ్ళి వాటర్ ఎలా వస్తున్నాయి అనేది చూసుకొని వచ్చాను. వేరే దాంట్లో కూడా పట్టారు, చూశారు. ఇంకోటి ఏం జరుగుతుందంటే అక్కడ డైరెక్ట్ గా కైవల్య నదిలోకి వదిలేస్తున్నారు వాటర్. వాళ్ళు వాడుతున్న రంగు నీళ్ళు ఎంత కెమికలమైన వాటర్ అనేది దీంట్లోనే తెలుస్తా ఉంది. ఇంత బహిరంగంగా వాళ్ళు కైవల్య నదిలోకి వదిలేస్తే నీటిలో ఇంకిపోయిన వాటిని చుట్టుపక్కల ఉండే వాళ్ళు నీళ్లు ఎలా తాగగలుగుతారు? దీని మీద స్పందించడమే లేదు అధికారులు. మున్సిపల్ అధికారులు ఇలాంటి వాటి మీద స్పందిస్తే మంచి పేరు వస్తుంది మున్సిపాలిటీకి, వెంకటగిరి టౌన్కి కూడా. అలాంటి వాటిని పక్కన పెట్టేసి ఆ ప్రజల ఆరోగ్యాల భద్రత లేకుండా ప్రజలపై ఇంత నిర్లక్ష్యం చూపుతున్న వాళ్ళు ఎట్లా ఉంటారు? నీళ్లు రంగే మారిపోయినాయి. మున్సిపాలిటీ వాటర్ రావాల్సిన కలర్ ఏంటి, ఈ కలర్లో వస్తున్న నీళ్ళు ఏంటి? ఎంత మొరపెట్టుకుంటున్న ఏరియాలో ప్రజలు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు. ఎందువల్ల అధికారులు అట్లా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మటుకు చెప్పగలం, 10 సంవత్సరాల నుంచి ఇది నడుస్తున్న ఈ ఫ్యాక్టరీని చూసి చూడనట్టు అధికారులు వదిలేస్తున్నారంటే వాళ్ళకి ఏ రకంగా మామూలు అందుతున్నాయి అనేది విషయంపై పూర్తి క్లారిటీ అక్కడ ఉండే వాళ్ళు చెప్పే మాటల్లోనే ఓపెన్ గా చెప్తున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చి మాత్రం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే భయం. అందువల్ల ఆఫీసర్లు కూడా కొంతమంది మొన్న ఈ మధ్య వచ్చిపోయిన వాళ్ళు కూడా ఒక నోటీసులు పంపించారు. ఆ నోటీసులు కూడా పంపిస్తున్నా కూడా వాళ్ళు 5వ తారీఖు న్యూస్ పెట్టిన తర్వాత 5వ తారీఖు చెక్ చేసుకుని వెళ్ళారు లాస్ట్ మంత్. ఆ నోటీసును కూడా పంపించున్నారు అక్కడి నుంచి వెకెట్ చేయమని చెప్పి. ఆ సైట్ గల ఓనర్ వచ్చేసి శ్రీరామ్ వెంకట సుబ్బయ్య. ఇతను కూడా ఒక చీరలు అమ్మే వ్యక్తి. రాజా వీధిలో పోలీస్ స్టేషన్ కి ఎదురుగా శ్రీరామ్ వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి వీళ్ళకి ఆ ఫ్యాక్టరీ లీజుకి ఇచ్చున్నాడు. అందువల్ల ఇతను వాళ్ళని కూడా డబ్బులు బాగా ముట్టినట్టున్నాయి, ఎక్కువ బాడుగు రెంట్ ఇస్తున్నట్టున్నాడు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని తెలిసి కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ నోటీసులో కూడా వాళ్ళు పూర్తిగా ఇచ్చుండారు. తిరుపతి శ్రీ శక్తి మురగన్ కలర్స్, డోర్ నెంబర్ 5/239, ఆర్టీసీ రోజు కాలేజ్ మిట్ట, వెంకటగిరి టౌన్, ఇవన్నీ ఇచ్చుండారు. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ అని ఒక నెంబర్ వచ్చింది, టీపీటీ నెంబర్ వచ్చేసింది. 8/4/2026లో శ్రీ బండ్ల మోహన్ కృష్ణ అనే అతనికి ఆ సైట్ శక్తి మురగన్ ఓనర్ కి ఈ నోటీస్ పంపించారు. వాళ్ళు పంపించినా కూడా బోర్డ్ ఆఫ్ అఫీషియల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ 5/5/2026 ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఈ నోటీసులకు కూడా వాళ్ళు స్పందించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవడంలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే విషయంపై పూర్తి క్లారిటీ తెలుస్తుంది. దీన్ని ఏకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాము. రేపు కలెక్టర్ ఆఫీస్కి దీన్ని చేరవేయాలని చెప్పేసి జేపీ న్యూస్ ద్వారా వాళ్ళకి తెలుపుతున్నాం.